మన సినిమా ఎలాగో 'సైక్ సిద్ధార్థ్' కాబట్టి, 'ఆర్జీవి' గారిలో మీరు చూసిన ఆ సైక్ మూవ్‌మెంట్ గుర్తుండిపోయేది ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారా? టెక్నికల్‌గా ఒక వెరీ గుడ్ థింగ్ చెప్తాను సార్. ఫన్నీగా చాలా ఉంటాయి. హ్మ్. బట్ టెక్నికల్‌గా మేము ఒక ప్రీ క్లైమాక్స్ షూట్ ఏదో రోడ్ మీద ఎక్కడో చేస్తున్నాం. ఆ రోజు 2 కెమెరానో, 3 కెమెరా సెటప్ పెట్టారు. హ్మ్. రాము గారు ఆ షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్‌కొచ్చాం. ఎడిట్‌కొచ్చిన తర్వాత ఎడిటర్ ఒక ఫ్లో ఏసాడు. ఫ్లో ఏసిన తర్వాత ఎప్పుడో 2 వారాల ముందు షూట్ చేసినటువంటి అందులో 3 కెమెరా సెటప్ కదా! ఒక వైడ్ పడింది, ఒక మిడ్ పడింది, ఇంకోటేదో క్లోజ్. హ్మ్. ఒకటేదో బ్లర్ ఏదో సరిగ్గా ఔట్ ఫోకస్‌లో ఉంది. అయితే ఎందుకిది ఇలా ఉంది అంటే, మన దగ్గర ఫుటేజ్ అని ఏదో చెప్తున్నాడు. ఎడిటర్ సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నాడు. నేను చూసిన సైక్ మూమెంట్ ఏంటంటే సార్, లో అయిపోయాను. కాదు కెమెరా బి రోల్ చేసినప్పుడు నాలుగో టేక్‌లో నందు దిగి నడుచుకుంటొచ్చే షాట్ చాలా కరెక్ట్‌గా వచ్చింది. నాకు గుర్తుంది. నేను అదే ఓకే చేశాను. సరిగ్గా ఎత్తుకున్నాను. అబ్బా! నిజం సార్ అసలు మైండ్ నాకు మీ అమ్మాయి ఏం సైక్ రా బాబు ఈ క్యాండిడేట్. ఏంటి సార్ అసలు హ్మ్. సినిమా పిచ్చి మామూలు పిచ్చి కాదు. హ్మ్. ఆయనే అంటారు ఐ వర్క్ లైక్ ఎ డాగ్ అంటారు. హ్మ్. ఏం కష్టపడతాడు సార్ రాత్రి అది మీరు 'ఐస్ క్రీమ్ 2' అవ్వనియండి. అంతే అందరూ ఏదో అనుకుంటారు. రాము గారు సెట్‌కి రారు, అసిస్టెంట్ డైరెక్టర్‌లు చేస్తారు. లేదు లేదు ఆయన చేయాలనేది ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు. హ్మ్.